సో వీ హ్యావ్ లర్న్ అబౌట్ టూల్స్ అండ్ మెథడ్. ఈ రెండు నేర్చుకున్నాం, ఈ రెండు పర్ఫెక్ట్ అయిపోయింది. మరి ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే పెన్సిల్ థియరీ. ఏదైనా సరే ప్రాక్టికల్గా పెట్టినప్పుడు మనం ముందు థియరిటికల్గా నేర్చుకుంటాం. అట్లనే ఈ పెన్సిల్ థియరీలో కూడా ఆర్ట్ వేసే ముందు ఒక్కసారి జస్ట్ 2 పాయింట్స్లో పెన్సిల్ థియరీ అంటే ఏంటో చెప్తాం. అండ్ ఈ వీడియోలో పెన్సిల్స్ని ఎట్లా షార్ప్ చేయాలి, ఏ పెన్సిల్స్ని నైఫ్తో షార్ప్ చేయాలి, ఏ పెన్సిల్స్ని షార్ప్నర్తో షార్ప్ చేయాలని చెప్తా. అండ్ ఏ పెన్సిల్ ఎట్లా వర్క్ అవుతుంది, దాన్ని ఏ అంటే గ్రాఫైట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా షేడ్ అవుతుంది, అట్లాంటివి చెప్తా అనమాట. అండ్ నెక్స్ట్ ఎట్లాంటి ఏరియాస్లో ఎట్లాంటి పెన్సిల్ యూజ్ చేస్తాం, ఏ నెంబర్ పెన్సిల్ యూజ్ చేస్తామని చెప్తా. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. దిస్ ఈజ్ అక్షయ్ కుమార్, లర్న్ డ్రాయింగ్ ఇన్ 21 days అనే ఛాలెంజ్లో ఈరోజు మనది Day 3 వీడియో. సో సక్సెస్ఫుల్గా 2 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. ఎవరైనా 2 వీడియోస్ చూడకపోతే నా ఛానల్లో ఉంటాయి, ఆ 2 వీడియోస్ చూడొచ్చు. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి మనం ఈ టేబుల్ పైనకి వచ్చినాక మాట్లాడుకుందాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే HB 2B 4B 6B 8B 10B అని ఉంది కదా. అయితే ఈ బాక్స్ ఓపెన్ చేసి ఏ పెన్సిల్ ఎట్లా వర్క్ అవుతుంది చూద్దాం. ఇది కొత్త ప్యాక్ అనమాట. నేను ఇంతకుముందు వీడియోలు చూపించింది పాత ప్యాక్. రేజర్ ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ డీప్గా చూడి ఒకసారి ఆ ప్రతి పెన్సిల్ పైన మనకు ఉంటుంది అనమాట నేమ్. దాని నేమ్ 10B 6B 8B 8B 4B అట్లా ఉంటుంది అనమాట నేమ్. అండ్ నెక్స్ట్ దీన్ని బట్టే మనము వేయడానికి రిఫరెన్స్ వస్తుంది. సో షార్ప్ చేయాలి కదా, షార్ప్ చేయడానికి నైఫ్తో ఎట్లా షార్ప్ చేయాలని చూపిస్తున్నా. చెప్పిన నైఫ్తో ఎట్లా షార్ప్ చేయాలని చూపిస్తా. అండ్ ఇట్లాంటి పెద్ద నైఫ్ తీసుకుంటే కొంచెం బెటర్ అనమాట. సో మార్క్ చేసుకోండి, ఫస్ట్ ఇక్కడ దాకా మార్క్ చేసుకోండి. అట్లా మార్క్ చేసుకొని దాన్ని మార్క్ చేసుకున్న తర్వాత దాని ఎడ్జెస్ ఉంటాయి కదా, దాని ఎడ్జెస్ని మెల్లిగా అంటే కట్ చేయడం స్టార్ట్ చేయండి. దాని ఎడ్జెస్ని కట్ చేయాలి అంతా, మొత్తం పెన్సిల్కి రౌండ్ ఎడ్జెస్ కట్ చేసుకొని దాని తర్వాత ఇట్లా కంప్లీట్గా కట్ చేసుకోవాలి. మీరు అసలు అది లాగద్దు, అది కొంచెమే మీద మీద పైనికి పెట్టి ఇట్లా అనాలి లైట్గా. ఎక్కువ లాగినారంటే అది ఉన్న లీడ్ మొత్తం ఎరిగిపోతుంది, పెన్సిల్ అంతా అయిపోతుంది అని రాదు. ఈ ఫింగర్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇట్లా పుష్ చేయాలన్నమాట ఫింగర్ని పుష్ చేయాలి తప్ప మన రైట్ హ్యాండ్ అస్సలు యూజ్ కావద్దు. అంటే ఏదైతే నైఫ్ పట్టుకున్నామో ఆ హ్యాండ్ని అస్సలు ఫోర్స్ చేయొద్దు, దీంతోనే పుష్ చేయాలి. ముంగటికి పుష్ చేస్తే ఈజీగా అవుతుంది అనమాట. సో ఇది నైఫ్ని పుష్ చేయడం బదులు ఈ ఫింగర్ని పుష్ చేయాలన్నమాట. అయితే ఇట్లా మొత్తం వచ్చేస్తుంది కదా, మన లిడ్ ఏర్పడుతుంది. ఆ లిడ్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఎంత పేషెన్స్ ఉంటే అంత మంచిగా వస్తుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది. అంటే లిడ్ అంతా అయిపోతుంది, పెన్సిల్ అంతా అయిపోతుంది, నీకు పెన్సిల్ దొరకదు కదా లాస్ట్కి. మళ్ళీ ఒక పెన్సిల్ కోసం మళ్ళీ బాక్స్ మొత్తం కొనాల్సి వస్తుంది. సో ఇట్లా మనం లిడ్ని బయటికి తీసిన తర్వాత శాండ్ పేపర్ అని అంటారు, తెలుసా కదా మీకు చాలా మట్టికి. ఇది శాండ్ పేపర్ అనమాట. శాండ్ పేపర్తోని మనము దాన్ని షార్ప్ చేసుకోవాలి. ఆ టెక్స్చర్ ఏదైతే సిలిండ్రికల్ షేప్ ఉంటుందో దాన్ని రోల్ చేస్తూ రొటేట్ చేస్తూ షార్ప్ చేసుకోవాలి. ఇట్లా కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇట్లా రోల్ చేస్తూ కంప్లీట్గా రోల్ చేస్తూ షార్ప్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా అయితే షార్ప్ అయిపోయింది, వీడియోలో కనిపిస్తలేదు. నెక్స్ట్ ఇక షార్ప్ అయిపోయింది కదా, మన డోమ్స్, మన ఆయుధాన్ని తీసుకుందాం, మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే ఏ పెన్సిల్ ఎట్లా షేడ్ అవుతుంది అని చూపిద్దాం. 2B 4B 6B అండ్ 8B. అది 10B రాయలేదు అంటే అది 10B పెన్సిల్ లేదనమాట. సో చూపించట్లే, మళ్ళీ షార్ప్ చేస్తే వీడియోలో ఎంత అవుతుంది అని చెప్పి చూపించలేదు. అండ్ ఒకసారి 2B షేడ్ చేసి చూద్దాం మనం. ఇప్పుడు ఈ 2B ఏదైతుందో ఇట్లా షేడ్ చేస్తే మనకు అన్నీ ఒకటేసారి షేడ్ చేసినప్పుడు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది. మనకు అన్నీ ఒకసారి షేడ్ చేస్తుంటే డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. 2B అయితే ఇట్లా పడుతుంది. అండ్ 4Bకి 2Bకి అస్సలు డిఫరెన్స్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అవి రెండు సేమ్ ఉన్నట్టు అనిపిస్తాయి. అండ్ మనం ఏ పేపర్ పైన వేసినా సరే అవి రెండు సేమ్ ఉన్నట్టే అనిపిస్తాయి మనకి. అట్లా డిఫరెన్స్ ఉండదు అనమాట వాటి రెండింటికి. అండ్ నెక్స్ట్ 6B దగ్గరకు వస్తే ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది, మనకి కనిపిస్తుంది, చాలా డార్క్ వస్తుంది. ఇది మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంటుంది. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయు, నేను నార్మల్గా హ్యాండ్తో షేడ్ చేస్తే ఎట్లా వస్తుందో చూడు. అంటే ఇట్లా మనకు టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. సో 8B అయితే 6B కంటే థిక్గా అనిపిస్తుంది కదా మన గ్రాఫైట్, అట్లా చాలా థిక్ ఉంటుంది అనమాట. ఇది డిఫరెన్స్ ఆఫ్ ద పెన్సిల్. నువ్వు ప్రజెంట్ అయితే ఇవి చూసుకో. అండ్ ఇది ఇట్లుంటా అనమాట దీని డిఫరెన్స్. నెక్స్ట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చూసుకున్నాము అంటే అప్పుడు ఒక ఫేస్ ఉందనుకో, ఆ ఫేస్కి ఒక ఏరియాలో డార్క్ షేడింగ్ ఉంటుంది అండ్ ఒక ఏరియాలో లైట్ షేడింగ్ ఉంటుంది. మరి అవి ఎట్లా డిఫరెన్షియేషన్ చేయాలి అంటే డార్క్ ఏరియాస్లో
సిక్స్ తోని డార్క్ చేయొచ్చు. ఓకే, మరీ అంత అవసరం లేదు అంటే 4B యూజ్ చేయొచ్చు. అండ్ లైట్ ఏరియాస్లో 2B బెస్ట్. 2B అయితే బెస్ట్ లైట్ ఏరియాస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐ వేసుకున్నాం మనం. ఆ ఐలో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ పిక్చర్ అబ్జర్వ్ అయ్యవు. అయితే ఈ పిక్చర్ ఏదైతే ఉందో స్కిప్ చేసాను అనమాట. అండ్ ఈ పిక్చర్ ఏదైతే ఉందో దాంట్లో చూడు ఒక లైన్ ఉంది. ఆ లైన్ దగ్గర మనం 6B యూజ్ చేయాలి. అండ్ ఇంకో లైన్ ఉందా, ఈ ఐబాల్ ఏదైతే ఉందో డార్క్ ఉంది కదా అది, సో 8B 10B యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వెనకాల లైన్ కనిపిస్తుంది మీకు ఆ పిక్చర్ లో, ఆ లైన్ ఏదైతే ఉందో దానికి 6B యూజ్ చేయొచ్చు అనమాట. మనం అంటే యూజ్ చేయొచ్చు అనే కాదు, యూజ్ చేయాలి. చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. అండ్ ఒకసారి ఈ నోస్ ఏరియాలో కూడా చూసుకుంటే, అండ్ ఒకసారి నోస్ ఏరియా చూడు, అండ్ ఒకసారి నోస్ ఏరియాలో కూడా చూసుకుంటే మనకి ఇది ఏదైతే ఈ కార్నర్ ఉందో ఆ కార్నర్ దగ్గర నువ్వు పిక్చర్ అబ్జర్వ్ చేయి. ఆ కార్నర్ దగ్గర లైట్ షేడింగ్ వస్తుంది అనమాట. అదే పిక్చర్ కాదు, వేరే ఏ ఫొటోస్ అయినా అబ్జర్వ్ చేయి నువ్వు, లైట్ షేడింగ్ వస్తుంది అనమాట. సో అక్కడ షేడ్ చేసుకోవాలి. అట్లా 4B తోని షేడ్ చేసుకుంటే బెస్ట్ ఆ ఏరియాలో. అండ్ ఆ నోస్ కి కూడా 2B 4B యూజ్ చేయొచ్చు మనము. అండ్ ఒకసారి ఐబ్రో కూడా చూద్దాము. అంటే ఏ ఐబ్రో పిక్చర్లో లేదు, బట్ నేను ఏదో రిఫరెన్స్ చేసుకున్నా. అండ్ ఈ ఐబ్రో చూసుకుంటే మనం మోస్ట్ ఆఫ్ ది టైం అవుట్లైన్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ డార్క్ అయ్యేది అవుట్లైన్ ఎప్పుడైనా సరే అవాయిడ్ చేయాలి. అది ఇంకా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం మనం. అండ్ డిఫరెన్స్ ఎంతలో ఉండాలి అంటే మనం పెన్సిల్ పట్టుకునే పద్ధతి 4 ఫింగర్స్ దూరం పట్టుకున్నా. నేను 4 ఫింగర్స్ దూరం పట్టుకున్నా. అంటే పెన్సిల్ మిడిల్ కాకుండా కొంచెం కిందకి పట్టుకొని లైట్గా వేసుకుంటూ పోవాలి. ఎంత పేషెన్స్ ఇస్తే అంత నీట్గా వస్తుంది. ఇదే మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది పేషెన్సే. నువ్వు ఎంత టైం ఇస్తే నీ కార్ట్ అంత మంచిగా ఇస్తుంది, అంత రిజల్ట్ వస్తుంది. సో ఇట్లా హెయిర్ టెక్స్చర్ అనేది ఇట్లా లైట్గా వేసుకోవాలన్నమాట. సో పెన్సిల్ పట్టుకోనట్టు వేసుకోవాలి. అండ్ మీకు నెక్స్ట్ క్లాస్లో ఫ్రీ హ్యాండ్ టెక్నిక్ చెప్తా. ఫ్రీ హ్యాండ్ టెక్నిక్లో మీకు అలవాటు అవుతుంది. అది ఒక 1 వీక్ అట్లా ప్రాక్టీస్ చేసినారంటే ఫ్రీ అయిపోతుంది మీ హ్యాండ్. అంటే పెన్సిల్ పట్టుకునే ప్రెషర్ తెలుసు అనమాట. అండ్ అవుట్లైన్ ఎక్కువ మటుకు అవాయిడ్ చేయండి అబ్బా. ఇట్లా అవుట్లైన్ వేయొద్దు. నేను వేసిన డార్క్ అట్లా అవుట్లైన్ వేయండి. సో ఫైనల్ గా తెలుసుకున్నావు కదా. అండ్ షార్ప్నర్ గుర్తుపెట్టుకో, షార్ప్నర్ 2B HB 2B 4B ఈ 3కి మాత్రమే షార్ప్నర్ యూజ్ చేయాలి. లేకపోతే నైఫ్ యూజ్ చేసినా సరే పర్లేదు, బట్ ఇవి షార్ప్ అవుతాయి షార్ప్నర్ తోని. ఏవైతే పెన్సిల్స్ 6B 8B 10B పెన్సిల్స్ ఉన్నాయో అవి అస్సలు షార్ప్నర్ తో షార్ప్ కావు. ఇంత పెన్సిల్ ఇక్కడ వరకు అయిపోతుంది, బట్ నీకు అసలు పెన్సిల్ ఉండనే ఉండదు చెప్తున్నా. నైఫ్ యూజ్ చేయాలి. నైఫ్ ట్రిక్ తెలుసుకున్నావు కదా. అండ్ మీకు ఇట్లాంటి స్పెషల్ క్లాసెస్ ఏమైనా కావాలి అంటే అరేంజ్ చేసుకుందాం మనం. తర్వాత ముందు 21 డేస్ సిరీస్ కానీ 21 డేస్ సిరీస్ అన్న తర్వాత మనం అది కూడా అరేంజ్ చేసుకుందాం మెల్లిమెల్లిగా. సో సక్సెస్ఫుల్గా Day 3 వీడియో కూడా క్లియర్ చేసుకున్నాము. మీ ద్వారా ఇంతవరకు వచ్చిన అండ్ మీ సపోర్ట్ ద్వారానే ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఒకటి వస్తుంది. ఆ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇంకా ఫార్వర్డ్ స్టెప్స్ తీసుకుంటున్నా. ఎంత హార్డ్ వర్క్ ఉన్నా సరే, ఎంత వర్క్స్ ఉన్నా సరే మీకు ప్రో ఆర్టిస్ట్ చేయాలన్న నా ఇంటెన్షన్ ఒకటి. దాన్ని సక్సెస్ఫుల్గా నేను మీ పైన పెడతా. 4th వీడియోలో డ్రాయింగ్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఇప్పటికైనా మెటీరియల్ తెచ్చుకోకపోతే మెటీరియల్ తెచ్చుకోండి. మీకు ఒకవేళ లేకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో యూట్యూబ్లో చూసి ఎవరైతే నేర్చుకుంటున్నారో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే తెలుస్తుంది కదా ఎవరెవరు నేర్చుకుంటున్నారో. చూస్తున్నారు జస్ట్ ఒక 30-50 మెంబర్స్ దాకా చూస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ బట్టి మనకు రీచ్ వస్తుంది. సో వాళ్ళు కూడా కొంచెం కామెంట్ చేస్తే నాకు ఉంటుంది కదా నేర్చుకుంటున్నారు అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. క్లియర్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ.